పశ్చిమ గోదావరి జిల్లా ఆకివీడు పెదపేటలో శ్రీరామ మందిర పునర్నిర్మాణానికి ఎట్టకేలకు మోక్షం లభించింది. గత కొంతకాలంగా ఆ ఆలయ స్థలానికి సంబంధించి కొనసాగుతున్న న్యాయపరమైన చిక్కులు తొలగిపోవడంతో భక్తుల కోరిక మేరకు ఆలయ నిర్మాణ పనులు అధికారికంగా ప్రారంభం కాబోతున్నాయి. ఏపీ అసెంబ్లీ డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణరాజు చేతుల మీదుగా శంకుస్థాపన కార్యక్రమం అత్యంత వైభవంగా నిర్వహించబోతున్నారు. పెదపేటలో ఉన్న ఈ పురాతన ఆలయ స్థలం వివాదంలో ఉండటంతో ఇన్నాళ్లు నిర్మాణం ముందుకు సాగలేదు. అయితే స్థానిక నాయకులు న్యాయ నిపుణుల సమన్వయంతో రఘురామకృష్ణరాజు చొరవ తీసుకుని ఈ అడ్డంకులను అధిగమించడంలో కీలక పాత్ర పోషించారు. కోర్టు పరిధిలో ఉన్న అంశాలను పరిష్కరించి ఆలయ భూమికి పూర్తి స్థాయిలో అనుమతులు లభించేలా చేశారు. పెదపేట రామాలయ పునర్నిర్మాణం వివాదాస్పదం కావడంతో డీఎస్పీ రఘువీర్ విష్ణు నేతృత్వంలో పోలీసులు భద్రతా చర్యలు చేపట్టారు. సుమారు 544 మంది పోలీస్ సిబ్బంది ఆకువీడు పట్టణ సరిహద్దుల్లో వివాదాస్పద వ్యక్తులను లోపలికి రానివ్వకుండా ముందస్తు చర్యల్లో భాగంగా చెక్ పోస్ట్ ఏర్పాటు చేశారు. పోలీసు భద్రత నడుమ శంకుస్థాపన కార్యక్రమం సజావుగా సాగింది. రామాలయ పునర్నిర్మాణంలో భాగంగా విజయనగరం పండితులచే ముహూర్తం ఖరారైందని రఘురామ తెలిపారు. ఆలయ పునర్నిర్మాణ కార్యక్రమం ఎంతో మంది అదృష్ట శక్తులు పనిచేయడం వల్ల ఇంతటి విజయం లభించిందని కూడా రఘురామ అన్నారు.